ఏటో అనుకున్నాం గాని జలగన్న జనం సొమ్ము 500 కోట్లతో కట్టిన రుషికొండ ప్యాలెస్ లో ప్రజల కళ్ళు బైర్లు గమ్మే ఈ చేసాలు చాలానే ఉన్నాయండి బాబా. అప్పనంగా వచ్చిన సొమ్ముతో జామ్ జామ్ అని జలసాలు చేద్దాం అనుకున్నాడు జలగన్నయ్య. ఓలమ్మోలమ్మో, బాత్రూమ్ లో నీటి జల్లులు కురిపించే ఒక్క చెవరు ఖరీదు 4 లక్షలట. ప్యాలెస్ లో బిగించిన ఓ తలుపు ఖరీదు 28 లక్షలట. ప్రతి తలుపు ఖరీదు 15 లక్షల పైనే ఉందట. డోర్ గ్రిల్లు ఖరీదు 37 లక్షలట. నేల మీద పాలరాతి బండలు పరవటానికి ఒక్కో అడుగుకు అక్షరాల 37,706 రూపాయలు ఖర్చు చేశారట. చుట్టూ పరదాలు కట్టుకుని లోపట ఎవ్వరికీ తెలియకుండా ప్యాలెస్ కట్టేశారు. 100 కోట్ల ప్రజల ధనాన్ని ఆరతి కర్పూరం చేసేశారు. జలగన్న సీటు చిరిగింది కాబట్టి ఇట్లాంటి విషయాలన్నీ బయటకు వస్తున్నాయి గాని, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కట్టుకున్నట్టు రుషికొండ ప్యాలెస్ చుట్టూ 50 అడుగుల గోడ కట్టేసేవాళ్ళు. అసలు ఇదంతా చూస్తుంటే జలగన్న ఇప్పుడు ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ లో కుర్చీలు, బల్లలు, డోర్లు, బాత్రూమ్ లో చెవర్లు, బాతు టబ్బులకు ఏ రేంజ్ లో ఖర్చు చేశారో తలుచుకుంటేనే ఓరి దేవుడో అనిపిస్తుంది. ఇట్లాంటి అన్ని బయటపడతాయనే ముందు జాగ్రత్తగా జలగన్న తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ 13 కోట్లు ప్రజల డబ్బుతో 30 అడుగుల గోడ కట్టేశాడు. క్రిమినల్ బుర్రా అట్లుంటది మరి.